రైతు సోదరులందరికీ నమస్కారము. నా పేరు ఎం పాండురంగారెడ్డి. నేను ప్రభాస్ సీడ్స్లో డిప్యూటీ రీజనల్ మేనేజర్గా పనిచేస్తున్నాను. 2026 సంవత్సరానికి రైతు సోదరులందరికీ ఒక మంచి విత్తనం గురించి చెప్తున్నాను. అదే ప్రభాస్ సీడ్స్ వారి రానాజీ. రానాజీ ముఖ్య లక్షణాలు: రానాజీ కాండం దృఢంగా ఉంటుంది, చెట్టు బాగా ఏపుగా పెరుగుతుంది, ఆకు కానీ మధ్యస్థంగా ఉండి రసం పీల్చి పురుగులను బాగా తట్టుకుంటుంది. రానాజీ మొదటి కాయ చివరి కాయ సమాంతరంగా ఉండి పత్తి చాలా బాగా పగులుతుంది. పత్తి తీయడంగానే చాలా ఈజీగా వస్తుంది. అదేవిధంగా ఒక్కొక్క లాకిల్లో 8 నుంచి 9 విత్తనాలు ఉండి తూకం కానీ చాలా బాగా వస్తుంది. మేజర్గా రానాజీ సింకోనస్ ఎర్లీ హైబ్రిడ్. సింకోనస్ ఎర్లీ హైబ్రిడ్ అంటే ఏకకాలంలో పూత వస్తుంది, ఏకకాలంలో కాయ అవుతుంది, ఏకకాలంలో పత్తి పగులుతుంది. దానివల్ల మీకు 70% కాయలన్నీ ఒకేసారి అయ్యి 70% కాయలన్నీ ఒకేసారి పత్తి పగులుతుంది. దానివల్ల గులాబీ రంగు పురుగు ఉధృతిని బాగా తట్టుకొని తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి ఈ రానాజీలో తీయవచ్చు. అదేవిధంగా మీరు రానాజీ వాడిన రైతు యొక్క అనుభవాలను కానీ ఒకసారి వినండి. ప్రభాత్ రానాజీ పత్తి విత్తనాలు నాటాము. ఇప్పుడు 7 క్వింటాల దాకా తీసాము. ఇప్పుడు చెట్టుకు వచ్చి 100 కాయలు దాకుండా ఒక్కొక్క చెట్టుకు వచ్చి ఇంకా 10 క్వింటాల చిల్లర వచ్చింది. ఆల్రెడీ చెట్టుకు 100 కాయలు ఉన్నాయంటారు. ఓకేనా? కింద కాయ సైజ్ ఎట్లుంది? కింద కాయ సైజు కానీ పైన కానీ మొత్తం ఒకేలాగా ఉంది. పెద్ద చివరి కాయ సైజు మొత్తం ఒకే లెక్క ఉంది. పత్తి తీసినప్పుడు కానీ పత్తి అంకెలు ఒకే విధంగా వస్తుంది, ఒకేలాగా వచ్చింది. ఓకే. వేసుకోదగ్గది ఎవరికైనా పత్తి తీసుకుంటారు కదా కూలీలు, వాళ్ళు ఏమంటారు? పక్కన పత్తి వాళ్ళు ఏమంటారు? అదేమో వాళ్ళంటే కదా ఇప్పుడు నేను తీసుకొచ్చాను కదా, నేను తీసాను కదా వాళ్ళతో పాటు. అది తీసినప్పుడేమో గుబ్బ మనం చిన్నగా ఉన్నట్టుంది, తీర్థాలు కూడా కొంచెం ఒక గుబ్బనే 2 సార్లు రాగాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ దీంట్లోకి వచ్చేటప్పుడు గుబ్బ లావుగా ఉంది, మెత్తగా వస్తుంది, చక్కగా నూనె వస్తుంది. ఒకసారి చేస్తున్నాం. దానికి దీనికి తేడా నాకే తెలిసింది. చివరగా ప్రతి ఒక్క రైతు ప్రభాస్ సీడ్స్ వారి రానాజీ పత్తి విత్తనాన్ని విత్తి అధిక దిగుబడి సాధించాలని కోరుకుంటున్నాను. రైతు సోదరులందరికీ ధన్యవాదములు.